అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? 16,000 రూపాయలు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులుండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయకు 10 రూపాయల చొప్పున లాభం వస్తుంది అని చెప్పాడు. నాకు ఏ వ్యాపారమూ చేత కాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వెంకటేశం, శోభనాద్రి. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమయ్యింది. స్నేహితులనిద్దరినీ నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చెరొక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆఖరున కానీ తెలిసింది కాదు. వాళ్ళు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమీ అనలేదు. వాళ్లను ఎప్పటిలాగే స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతను రావటంతోనే ఆయన, శోభనాద్రి, నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ వట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికిస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అన్నాడు గవర్రాజు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలియటంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ల నుంచి చెప్పాడు కాడే అనుకొని, నిజమే, ఆడదాని చేతి అత్తము, మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామెత ఊరికే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతలలో పోసి మా ఇంటి 4 గదులలోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతిపెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్కమాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చెయ్యవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి అంటూ తొందరపెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెళుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చెయ్యవలసిందని కోరుతున్నాను అని కూడా గవర్రాజు అన్నాడు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటిదానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవర్రాజు గారు 2వ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి, శోభనాద్రిని కోరినట్టే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు. వాడికెందుకు తెలవనిస్తాను? ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కామమ్మ గారు శోభనాద్రితో, డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుందే, అలా చెయ్యకూడదా అన్నాడు శోభనాద్రి. నాకీ ఆలోచన తోచింది కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకొని చెబుతాను అన్నది ఆవిడ.
ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1000 మీరే అమ్మదలుచుకుంటే 1500 ఇస్తాను అన్నాడు. మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని 2000 ఇచ్చి కొనడమేమిటి? కొంటే నష్టమేమిటి కనుక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజు రోజుకు వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చింది. పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమోనని చూసింది కావమ్మగారు. వెంకటేశం ధర పెంచలేదు. అతడు శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా, ఆ ఇంటికి 10,000 ఇస్తానన్నావట, ఏం పావుకుందామని అన్నాడు. నువ్వేం పావుకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని, వీడికి ఎలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 కదా ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదులివ్వు అన్నాడు శోభనాద్రి. అదేమీ కుదరదు. నీకు 5,000 నాకు 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరిపైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. గవర్రాజుకు ద్రోహం చేసి అపహరించిన 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మగారికి ఇచ్చి ఇల్లు రాయించుకున్నారు. తరువాత వాళ్ళిద్దరూ చెరొక గుణపం చేతపట్టుకొని గది మూలలు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.